చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి దయచేసి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఈ స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటే, అబీగయీలు అనే ఈ స్త్రీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే, మనకి కావలసిన మాటలన్నీ కూడా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అందింపజేస్తారు. మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి, ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి, ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి అనేది ఈరోజు వాక్యంలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. అయితే కర్మేలు అనే ప్రాంతంలో మరి నాబాలు అనే ఒక ధనవంతుడు, భాగ్యవంతుడు మరి జీవిస్తూ ఉండేవాడు. అతని భార్య అబీగయీలు. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు అతడు కలిగి ఉండేవాడు. ఇలాగున అతడు ఆ ప్రాంతంలో మంచి ధనవంతుడు, భాగ్యవంతుడు. అయితే ఒక రోజున మరి గొర్రెలకు బొచ్చి ఎదిగిపోయినప్పుడు అది కత్తిరిస్తూ ఉంటారు. ఆ కాలం వచ్చింది. ఆ గొర్రెలకు ఒక రోజున మరి బొచ్చు కత్తిరిస్తే మరి వాటన్నిటికీ కూడా మంచిగా తేలిగ్గా ఉంటుంది కాబట్టి కత్తిరిస్తూ ఉన్నాడు. ఎలాగున కత్తిరిస్తూ ఉండగా సరిగ్గా దావీదు ఒక 10 మందిని పంపించాడు. ఎందుకు అని అంటే, దావీదు దాదాపుగా ఒక 2000 మందిని కలిగి ఉన్నాడు. అరణ్యములో గిరగిర తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే సౌలు తరుముతూ ఉంటే, ఆ సౌలు మరి చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు ఆ దావీదు ఆ అరణ్యములో దాక్కుంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ అరణ్యములో దావీదు పరుగులు తీస్తూ నిజానికి అప్పటికే అభిషేకించబడ్డాడు, రాజు అవ్వలేదు. దేవుడు అభిషేకించారు దావీదుని, రాజు అవ్వలేదు. రాజుగా సౌలు ఉన్నాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. అయితే అప్పటికి సౌలు ఏది ఏమైనా చంపేద్దామని మరి పట్టుకుని చంపుదామని తరుముతూ ఉంటే, దావీదు సౌలుకు దొరకకుండా అరణ్యంలో పారిపోతూ ఉన్నాడు. 2000 మందిని కలిగి ఉండి కొంతకాలం అక్కడ, కొంతకాలం ఎక్కడ ఇలా దాచుకుంటూ ఉన్నాడు. జనాన్ని దాక్కుంటూ ఉన్నాడు జనంతో పాటు. ఏది ఏమైనా అంత అరణ్యంలో 2000 మందికి ఆహారం ప్రతిరోజు పెట్టాలి దావీదు. ఒక రోజున కొదువ వచ్చినప్పుడు, అరే ఆహారం లేదు కదా మనకి, ఓ పని చేయండి, నాబాలు అనేవాడు భాగ్యవంతుడు కదా ఈ ప్రాంతంలో, మీరు వెళ్ళి ఒక 10 మంది అతన్ని అడగండి, నా పేరు చెప్పండి, ఎందుకంటే అతనికి మనము చాలా సహాయం చేసాం. మీరు చుట్టూరు కూడా మరి కావులాగా ఉన్నప్పుడు మన మధ్యలో తన గొర్రెలు మేపుతూ ఉండేవారు కదా తన పనివారు, వాటి దగ్గరికి తోడేళ్ళు కానీ సింహాలు కానీ ఏమీ రాకుండా, ఒక్క గొర్రె కూడా పోకుండా, ఏ వ్యక్తి కూడా పట్టుకెళ్ళిపోకుండా మీరు చుట్టూరు కావులాగా ఉండేవారు కదా మన గురించి. ఆ కాపుదల వారికి కూడా కలిగి ఉండేది కదా. మనల్ని బట్టి అతనికి మేలే కలిగింది కానీ ఏమాత్రం కీడు కలగలేదు. ఓ పంచేని మీరు వెళ్ళి నా పేరు చెప్పి మరి దేవుడు నీకు శుభము కలగచేయునుగాక అని ఒక శుభవచనం కూడా పలికి మీరు అడగండి, ఆహారం అతడిస్తాను పట్టుకురండి అని చెప్పాడు. వీళ్ళు 10 మంది వెళ్ళారు. నాబాలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితిని అడిగారు. అడిగినప్పుడు అతడు నిజంగా చాలా ఎక్కువగా మూర్ఖంగా ఒక మాట అన్నాడు. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? యజమానుల్ని వదిలేసి మరి దాసులు చాలామంది తిరుగుతున్నవారు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు అని గర్వంతో మూర్ఖంగా ఈ మాట పలికాడు. దావీదు ఎవడు అని ఈ మాట 10 మంది దావీదు దగ్గరికి వచ్చి చెప్పారు. దావీదుకి చాలా కోపం వచ్చేసి, నేను రేపు ఈ ఏళ్ళకి నాబాలు నేను చంపేస్తాను, నన్ను ఇంత మాట అంటాడా? అంతేకాదు ఆ కుటుంబంలో ప్రతి మగవాన్ని కూడా నేను చంపేస్తాను అని చెప్పి దావీదు కత్తులు తీసుకుని, సైన్యం తీసుకుని బయలుదేరాడు చంపడానికి. ఈ వార్త అబీగయీలు పనివాడు విని గబగబా వెళ్ళిపోయి అబీగయీలుకి చెప్పాడు. అమ్మా, నీకు తెలుసు కదా మన యజమానుడు ఎటువంటి వాడో, ఇతడు మూర్ఖుడు, నీ భర్త నాబాలు ఎవడ మాట వినడు, అందరినీ అన్నట్లుగానే దావీదును కూడా ఇలా మాట అనేసాడు,
ఇంకేమన్నా ఉందా, దావీదు చంపడానికి బయలుదేరాడు, నువ్వే ఈ టైంలో ఏదో ఒకటి చేయాలి అని చెప్పాడు. ఈ అబీగయీలు సుబుద్ధి కలిగిన స్త్రీ, మన చదివిన ఆ వాక్యంలోనే మనకు కనిపిస్తూ ఉంది. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై. చూడండి, సుబుద్ధి గలదై అంటే ఏ బుద్ధి కలిగి ఉందట? సుబుద్ధి కలిగి ఉంది. అంతేకాకుండా రూపసి అయి ఉండెను అంటే అందగత్తె కూడా. అందంలో అందగత్తె, అలాగనే హృదయంలో కూడా ఆమె అందగత్తె. మంచి బుద్ధి కలిగిన స్త్రీ. ఈ మాట వినగానే, పనివాడు చెప్పగానే, అరే ఈ టైంలో ఏం చేయాలి అని ఆలోచన చేసి తన దగ్గరున్న ఆహారం కొంత సమకూర్చుకున్నది. గంపల్లోనికి ద్రాక్ష గెలలు కానివ్వండి, లేకపోతే అంజూరపు మరి ఫలాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని గంపల్లోనికి, దాదాపు ఒక 10-15 గంపల్లోనికి సమకూర్చి ఈ ఆహారం పట్టుకుని దావీదుకి ఎదురెళ్ళింది. దావీదు కోపంగా చంపడానికి వస్తూ ఉన్నాడు. ఈ అబీగయీలు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా దావీదా, మా మీద కృప చూపించండి, మా మీద దయ చూపించండి, మీరు కోప్పడకండి, నాబాల గురించి తెలుసు కదా, అతని మూర్ఖుడు, అతనికి ఏమీ తెలియదు, అతని మాటలు మీరేం పట్టించుకోకండి, దయచేసి మీరు కృప చూపించండి అని అడిగింది. దావీదు ఈ మాటలు వినగానే దయగొన్నాడు, కృప చూపించాడు. అరే ఈమె చూస్తే చాలా మంచిగా ఉంది కదా, సుబుద్ధి కలిగిన స్త్రీ, ఈ మాటలు వింటూ ఉంటే వెళ్ళాలని నాకు అనిపించట్లేదు అనేసి ఆయన ఆగిపోయి దావీదు మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ అబీగయీలు ఇంటికి వచ్చేసి ఇదే మాట నాబాలుకి చెప్పింది. ఇది పరిస్థితి, నేను వెళ్ళకుండా ఉండుంటే, ఆఫ్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి దావీదు వచ్చి మిమ్మల్ని చంపేసి ఉండేవాడు, మిమ్మల్నే కాదు మన కుటుంబంలో ఉన్న ప్రతి మగవాడిని కూడా చంపేసి ఉండేవాడు, అటువంటి పని చేశారు మీరు అని ఇలా చెప్పింది. ఇలా చెప్పగానే ఈ మాదిరి ఇక చూడండి, నాబాలుకి భయం వచ్చేసింది, మంచాన పట్టేశాడు భయంతో. ఒక 10 రోజులు కూడా మంచం మీద ఉన్నాడు. 10వ రోజున దేవుడు మరి దావీదు ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఈ నాబాల్ని మొత్తగానే నాబాలు చచ్చిపోయాడు. నాబాలు చచ్చిపోయాడన్న సంగతి ఎవరికి తెలిసిందనంటే దావీదుకి తెలిసింది. దావీదు, అర్రే ఈమె చూస్తే చాలా మంచి స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ, ఈమె ఎలాగైపోయిందా, ఈమె జీవితం విధవరాలైపోయిందా, భర్తను కోల్పోయిందా అని ఆలోచన చేసి కొంతమంది మనుషులను పంపించాడు. ఆమెకి ఇష్టమైతే తను పెళ్లి చేసుకుంటానని చెప్పండి, తనకు మరలా జీవితాన్ని కలగజేస్తానని చెప్పండి అని చెప్పి కొంతమంది మనుషులను పంపించాడు. అప్పుడు ఆమె ఒప్పుకుంది, వచ్చింది, దావీదుకి భార్య అయింది. తర్వాత దినాల్లో కూడా దావీదు సౌలు చనిపోయిన తర్వాత దేశానికి రాజు అయ్యాడు. ఈ అబీగయీలు రాణి అయింది. అయితే ఈ వాక్యం అంతటిలో నుండి మనం ఏం తీసుకుంటున్నాం? ఈరోజు ఏ ఓడు తీసుకుని మనం టాపిక్ మరి మాట్లాడుకోవచ్చు, ఏంటి మన టాపిక్ అనేది మనం మాట్లాడుకుంటే, ఇక్కడ సుబుద్ధి కలిగిన స్త్రీ అబీగయీలు అనే మాటను చూసారా? ఈ ఓడ్ని బట్టి మనం ఈరోజు మాట్లాడుకోవచ్చు. ఈ ఓడే మనకి ఈరోజు టాపిక్. ఏంటి అసలు మన టాపిక్ అని అంటే, మనం ఏ బుద్ధి కలిగి ఉండాలి అని అంటే, అందులో మన ఫస్ట్ వర్డ్ ఏంటంటే మనము సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి అని అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధికి వ్యతిరేకమైన వచనం ఏంటంటే చెడ్డ బుద్ధి. మనము మంచి బుద్ధి కలిగి ఉండాలా లేక చెడ్డ బుద్ధి కలిగి ఉండాలా? మంచి బుద్ధి కలిగి ఉండాలి. మనం మంచి బుద్ధి కలిగి ఉన్నామనుకోండి, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు హెచ్చింపజేస్తాడు, దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు అంతకంతకు దావీదుని ఎలాగను వర్ధిల్లింపజేసాడో అలాగను వర్ధిల్లింపజేసి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నన్ను తీసుకుని వెళ్తాడు. ఎలా ఉన్నప్పుడట? సుబుద్ధి కలిగి జీవించినప్పుడు. మీరు ఏమై ఉన్నారు ఒక్కసారి గ్రహించుకోండి. మీరు మంచి బుద్ధి కలిగి ఉన్నారా? అయితే ఒకరికి ఏమండి పుల్లలో పెట్టరు. వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేసి, వాళ్ళకి వీళ్ళకి పుల్లలు పెట్టేసి, ఏమండి వాళ్ళకి వీళ్ళకి తగాదాలు పెట్టేసి ఇలా జీవిస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకని? అటువంటి బ్రతుకులు దేనికి? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు హెచ్చింపజేస్తాడు. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు కదా,
నిశ్చయముగా నడిపిస్తాడు. మీరు మట్టుకి దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుడు హెచ్చింపజేసినప్పుడు హెచ్చింపబడతారే కానీ మీరు చేసే క్రియలను బట్టి హెచ్చింపబడరు. మీరు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మిమ్మల్ని. అప్పుడు వరకు మీరు ఓర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే దేవుడు వస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చింపజేస్తాడు. అంతేగాని వారికి వీరికి గొడవలు పెట్టడం దేనికి, వారికి వీరికి తగాదాలు పెట్టడం దేనికి, వారికి వీరికి పొలలు పెట్టడం దేనికి? అటువంటి పరిస్థితి అనేది మనకు తగదు. మనము దేవుని పిల్లలమండి. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము గొడవలకే వెళ్ళకుండా ఒక మనిషిని సమాధానపరుస్తూ, నిజంగా ఎవరికైనా గొడవ జరిగిందనుకోండి, మనం ఏం చేయాలి? ఇద్దరిని సమాధానపరచాలి, ఇద్దరిని కలపాలి, ఇద్దరిని విడగొట్టకూడదు. మనం విడగొట్టే పరిచర్య మనది కాదు, అపవాదిగాడిది. కలిపే పరిచర్య మనది, దేవుడు మనకు అప్పగించాడు. భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారా, తిట్టుకుంటూ ఉన్నారా, లేదా తండ్రి కొడుకులు కొట్టుకుంటూ ఉన్నారా, తిట్టుకుంటూ ఉన్నారా, వారిని కలపాలి మనం. తల్లి కూతురు మాట అనుకుని విడిపోయి ఉన్నారా, వారిని కలపాలి మనం. కలిపే పరిచర్య మంది, విడగొట్టే పరిచర్య మంది కాదు. చాలామంది ఎవరైనా పచ్చగా భార్య భర్త ఇద్దరు కూడా పచ్చగా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే వారికి నచ్చదు. వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారా, వీళ్ళని ఏదో రకంగా ఎడగొట్టేయాలి, వీళ్ళని ఏదో రకంగా ఇష్టం లేకుండా చేసేయాలి, ఇద్దరు ఇప్పుడు గొడవల్లో ఉండాలి అని అన్నట్లుగా అనుకుంటారు. ఒక ఆమంటే ఇలాగే అందట, ఇదిగో ఏంటో అనుకుంటున్నావు నువ్వు, నేను అన్నమాట జాగ్రత్తగా మనసును పెట్టుకో, నీ మేలు కోరే చెప్తున్నాను. ఉదయాన్నే నేను సెంటర్కి వెళ్ళాను కదా, మీ ఆయన గారు బండి మీద వెళ్తూ ఉన్నాడు, వెనకాల ఒక స్త్రీ ఉంది, నువ్వే అనుకుని గమ్ముని కేకేసాను, తీరా చూస్తే నువ్వు కాదు ఎవరో మరి ఆమె, జాగ్రత్తగా నీ సంసారం కాపాడుకో అని అందట. ఇంకేం కాపాడుకో, ఈ మనసులో ఏం పెట్టేసింది? సరిగ్గా మాటేసేగానే ఈమెకు మనే తట్టుకుంది. నా బ్రతికి ఎలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయింది, ఇక నన్ను వదిలేసి ఇలా తిరుగుతూ ఉన్నాడా, ఇలాగా మనసులో పెట్టేసుకుని ఆయన ఇంటికి రాగానే చూడండిక ఇంకా ఆయన మీద మాట్లాడటం, లేకపోతే కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకపోవటం, లేకపోతే భోజనం పెట్టకపోవటం, ఇలా చేయడం మొదలుపెట్టింది. ఇద్దరికి గొడవలు. తెరా చూస్తే ఆమె ఎవరునంటే పిన్ని కూతురు, చెల్లెలు అవుద్ది. చెల్లెళ్ళు ఎక్కించుకున్నాడు. ఆమె ఎవరో ఏమికి తెలియదు. కానీ ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయిపోయింది. కారణం ఏంటంటే చాలామంది భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉన్నారనంటే ఏదో రకంగా వారి మధ్యలో ఒక మాట వేసేసి, అనకూడని మాట చెప్పేసి విడగొట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది సరైనది కాదు. దేనికి విడగొట్టడం? విడగొడితే మిమ్మల్ని దీవిస్తా అని అన్నాడా దేవుడు? కాదు కదా. సమాధానపరచాలి. ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే సమాధానపరిచేమో, ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే బలపరిచి కలిపేమో, నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. దేవుని కుమారులు ఎలా ఉంటారు అంటే కలిపేవారిగా ఉంటారు, సమాధానపరిచేవారిగా ఉంటారు. అటువంటి పరిచర్య మనం తీసుకోవాలి. అటువంటి మంచి బుద్ధి కలిగి మనం ఉండాలి. ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే మంచి బుద్ధి కలిగి ఉంటారో వారంతా కూడా ఇలాగున కలిపేవారిగా ఉంటారు కానీ విడగొట్టేవారిగా ఉండరు. ఎందుకంటే విడగొట్టడం అనేది వారికి నచ్చదు. ఈ మాటను బట్టి మనం చూస్తే మన మొదటి మాట సుబుద్ధి కలిగి ఉండాలి. మన ఫస్ట్ వర్డ్ అది. మన సెకండ్ వర్డ్ ఏంటి అని అంటే చూడండి, యెషయా గ్రంథములో 50వ అధ్యాయములో 5వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రభువు నాకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. చూడండి, ఏ బుద్ధట? వినుబుద్ధి. వినే బుద్ధి అనేది మనకు ఉండాలి. ఇప్పుడు వాక్యం చెప్తూ ఉన్నాను, మీరేం చేయాలి? వినాలి. వినే బుద్ధి మీరు కలిగి ఉండాలి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మాట ఏంటి? సుబుద్ధి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాట ఏంటి? వినుబుద్ధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వినే బుద్ధి మనం కలిగి ఉన్నాం అనుకోండి, అది మనకు ఎంతో మేలు. ఒక తండ్రి కొడుక్కి చెప్పినప్పుడు కొడుకు వినాలి. ఒక తల్లి కూతురికి చెప్పినప్పుడు ఆ కూతురు వినాలి. ఒక మాస్టర్ స్టూడెంట్కి చెప్తా ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ వినాలి.
ఒక పాస్టర్ ఒక విశ్వాసికి చెప్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసి వినాలి. వింటేనే వారి జీవితాలు బాగుంటాయి, కానీ వినకపోతే వారి జీవితాలు వినకపోతే ఏమైపోతారట? వాళ్ళు ఏం చేస్తారట? తిరుగుబాటు చేస్తారట. అక్కడే ఉంది ఆ మాట. ఏమని? ప్రభువు నాకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. అంటే వినకపోతే ఏం చేస్తారట? తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు మిరియాము ఉందండి, మోసే మీద తిరుగుబాటు చేసింది. నిజానికి తమ్ముడే. ఎవరట? మోసే తమ్ముడే. ఒక తల్లి బిడ్డలే. మిరియాము, అహరోను, మోసే, ఈ ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డలు. ఇప్పుడు మిరియాము ఏం చేసింది? మోసే మీద తిరుగుబాటు చేసింది. నిన్నే ఎన్నుకున్నాడా దేవుడు? నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా? నిన్నే పిలిచాడా దేవుడు? నన్ను ఎన్నుకోలేదా? నన్ను ఏర్పాటు చేయలేదా? ఈ రకంగా తిరుగుబాటు చేసింది. నిజానికి మోసే 20 లక్షల మందిని నడిపిస్తూ ఉన్నాడు. 20 లక్షల మీద, ఆ 20 లక్షల మంది మీద ఈ మోసే నాయకుడిగా ఉన్నాడు. యెహోవా అభిషేకము మోసే మీద ఉన్నది. ఈ మోసెస్ దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. ఆ గ్రహింపు మిరియాముకు ఉండాలి కదా. ఈ మిరియాము ఆ 20 లక్షల మందిలో ఉన్న ఒక ఆమె కదా. ఓకే, ఈ మిరియాము కూడా పాటలు నేర్పుతూ ఉంది యవన బిడ్డలకు. యవని ప్రార్థనలో ఇలా చేయాలి అని నేర్పుతూ ఉంది. బాగుంది. యవన బిడ్డల మీద నాయకురాలుగా మిరియాము ఉంటే, ఈ మిరియాము మీద కూడా నాయకుడిగా మోసే ఉన్నాడు కదా. అరే, నన్ను నడిపించేవాడు మోసే, నా తమ్ముడే కావచ్చు, కాకపోతే నన్ను నడిపిస్తూ ఉన్నాడు కదా. ఆ నాయకునికి నాయకుని మాట వినాలి, కానీ ఆ నాయకుని మీద తిరుగుబాటు చేయకూడదు కదా అనే జ్ఞానము మిరియాముకు ఉండాలి. ఏం చేసింది మిరియాము? తిరగబడ్డదే. నిన్నే ఎన్నుకున్నాడా దేవుడు? నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా దేవుడు అని తిరగబడిపోయింది. ఎప్పుడైతే తిరుగుబాటు చేసిందో, ఈ తిరుగుబాటు దేవుడు చూసి, మిరియాము ఇలా నా దగ్గరికి, మోసే ఇలా రా నా దగ్గరికి, అహరోను ఇలా రా నా దగ్గరికి అని దేవుడు ముగ్గురిని పిలిచి, మిరియాము నువ్వు చేసిన పని ఏంటి? నేను నాయకునిగా మోసేని ఎన్నుకున్నాను కదా, నా నాయకత్వాన్ని అంటే నా అభిషేకాన్ని నువ్వు గౌరవించాలి కదా అని దేవుడు మిరియాముని ఏమన్నా మాటని మిరియామును శిక్షించాడు దేవుడు. ఏ విధంగా తెలుసా? కుష్ఠవేదాముకి కలిగేటట్లుగా శిక్షించాడు. ఇక కుష్ఠవేద కలిగి ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాలెం అవతలకి వెళ్ళిపోవాలి. ఈలోగా మోసే మరలా దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా క్షమించండి, నా అక్క మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవునికి ప్రార్థన చేస్తే, మరలా 7 రోజుల తర్వాత ఆమె పాలెంలోకి రావచ్చు, ఆమె కుష్ఠవ్యాధి పోతుంది అని దేవుడు చెప్పినప్పుడు 7 రోజుల పాటు అయిపోయిన తర్వాత ఆమె మరలా పాలెంలోకి వచ్చింది, ఆ గ్రామంలోకి వచ్చింది. ఒక్కసారి గ్రహించండి మీరు. ఎప్పుడైతే తిరుగుబాటు చేసిందో దేవుని శిక్షకు గురైపోయింది మిరియాం. ఈరోజు మీరు ఎలాగున్నారట? ఈరోజు మీరు ఎలా ఉన్నారట? మీ పాస్టర్ గారి మీద తిరగబడతా ఉన్నారా? మీ పాస్టమ్మ గారి మీద తిరగబడతా ఉన్నారా? లేదా మీ తండ్రి మీద కానీ, తల్లి మీద కానీ, మీ యజమాని మీద కానీ, మీ అన్నయ్య మీద కానీ, మీ అక్క మీద కానీ మీరు తిరగబడతా ఉన్నారా? మీరు తిరగబడితే దేవుని శిక్షకు గురైపోతారు. తగ్గించుకోండి, తిరగబడకండి, లోబడండి. వినే బుద్ధి కానీ మీరు కలిగి ఉంటే వింటారు, మీ సేవకుని మాట వింటారు. లేదండి నా ముందు నిక్కర్లేసి తిరిగాడండి, నాకన్నా చిన్నోడండి, లేదా మేం కన్నాం కదా, మా కొడుకే కదా, కావచ్చు, నీ కొడుకే కావచ్చు. కాకపోతే మరి దేవుడు ఎన్నుకున్నాడు కదా, యెహోవా అభిషేకము నీ కొడుకు మీద ఉన్నది కదా. లేదండి నా భర్తే కదా అని నువ్వు అనుకోవచ్చు, కావచ్చు, నీ భర్తే. కాకపోతే నీ భర్తను దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కసారి గ్రహించి నీ భర్త మీద ఉన్న యెహోవా అభిషేకాన్ని నువ్వు గుర్తించినట్లయితే నువ్వు గౌరవిస్తావు. నీ భర్తే కదా, లేదా నీ కొడుకే కదా అనేసి సేవకుడైన ఆ వ్యక్తిని అవమానపరిస్తే, ఆ వ్యక్తిని కాదు అవమానపరిచింది, దేవుణ్ణే అవమానపరిచినట్లు. యెహోవా అభిషేకాన్ని మనం గుర్తించాలి. అక్కడ ఎవరు అనేది కాదు, యెహోవా అభిషేకాన్ని మనం గుర్తించి ఆ వ్యక్తిని గౌరవించాలే కానీ అవమానపరచడానికి కానీ, ఆ వ్యక్తి మీద తిరగబడ్డానికి కానీ,
అసలు వీలే లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కసారి గ్రహించి నీవు దేవునికి మంచిగా అనుకూలంగా మార్చబడితే, వినే స్వభావము నీవు కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. విను, నీ సేవకుని మాట విను, విను నీ తండ్రి మాట విను, విను నీ యజమానుని మాట విను. నీ దినములు బాగుంటాయి, నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నువ్వు హెచ్చింపబడతావు. నీ బంధువులలో తలగా చేస్తాడు దేవుడు, తలగా అవుతావు నీ బంధువులలో. వినే బుద్ధి నీకుందా? వింటున్నావా? లేకపోతే నీ మాట నాకు లెక్కేటి, నేను ఇంత వినాలి అని అంటున్నావా? చాలామంది అలాగే ఉన్నారు. పాస్టర్ గారు కనిపిస్తే ఆ వందనాలండి అని అంటే, ఆ పాస్టర్ గారు కాస్త ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏవండి ఏక తందనాలే. ఆయన ఉంటే ఆయన ముందర వందనాలు, ఆయన వెళ్ళిపోతే ఆయన వెనకాల అన్నీ తందనాలే. ఆయన అలాగా అలా చేస్తాడు. ఈయన నిలబడితే అసలు ఆ వాక్యాన్ని నిలబడితే ఆ వాక్యాన్ని ముగించడు. ఈయన అంత మాటలు ప్రార్థన చేస్తేనే అరగంట చేస్తాడు. ఈయన ఇలా తందనాలు తొక్కేస్తారు వెనకాల. ఆయన కనిపించగానే మటుకి వందనాలండి 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 అని చెప్తారు. దేనికి? ఆయనకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం? అది పాస్టరే కావచ్చు, సంఘ పెద్దే కావచ్చు, పాస్టర్ అమ్మే కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. వారి ముందర ఏది మాట్లాడుతున్నావో వెనక కూడా అదే మాట్లాడే అటువంటి యథార్థత కలిగిన జీవితం నీవు కలిగి ఉండాలి కదా. ఎందుకని దేవునికి విరోధమైన బ్రతుకుతూ ఉన్నావు? మార్చుకో నీ బ్రతుకును. నీ బ్రతుకును మార్చుకుంటే నీ జీవితం కూడా మార్చబడుతుంది. వినే బుద్ధి నీవు కలిగి ఉండాలి. ఇక మనం 3వ మాటలో కూడా వెళ్ళినట్లయితే, పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 11వ అధ్యాయము 27వ వాక్యం. Hebrews chapter 11 and verse 27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాటిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాజ్ఞకు భయపడక ఐగుప్తి దేశాన్ని విడిచిపోయెను. చూడండి, ఒక మాట ఈ వాక్యంలో మనకి ఏం కనిపించింది? స్థిరబుద్ధి. మోసే ఎలా ఉన్నాడట? స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు. దేవునిలో సాగుతూ ఉన్నప్పుడు స్థిరబుద్ధి ఉండాలి మనకి. అస్థిరమైన బుద్ధి ఉంది అంటే అది మనం ఏమంటే ఖచ్చితంగా ఒకానొక సమయంలో నష్టపోతూ ఉంటాం. దేనికి అస్థిరమైన బుద్ధి? ఇప్పుడండి వ్యాపారం చేస్తూ ఉన్నాం, ఆ వ్యాపారంలో మంచిగా ముందుకు సాగుతూ ఉంటే మన రోజులు బాగుంటాయి. స్థిరంగా చేసుకుంటూ పోవాలి. ఈరోజు ఈ వ్యాపారం, ఓ నెల పోయిన తర్వాత ఇంకొక వ్యాపారం, ఇంకో నెల పోయిన తర్వాత ఇంకొక వ్యాపారం, ఇలాగా వ్యాపారాలు మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఉన్న సొమ్మంతా తరిగిపోతూ ఉంటుంది. కానీ ఏమండి లాభం అనేది రాదు. మనం ఏం చేస్తున్నాం? లాభమైనా నష్టమైనా ఆ పనిని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని దేవుడు కలగజేస్తాడు. హెచ్చింపజేసేది దేవుడు కదా, దీవించేది దేవుడు కదా. నువ్వు ఏ వ్యాపారం చేస్తే ఆయనకు అనుకూలంగా ఉండి ఆ వ్యాపారం చేసినట్లయితే నిశ్చయముగా దేవుడు ఎదిగింపజేస్తాడు. వ్యాపారం చేస్తారు, కాస్త ఏమైనా నష్టం కలిగిందేనంటే మానేస్తారే కదా, మరలా ఇంకొకటి, మరలా ఇంకొకటి, మరలా ఇంకొకటి. అస్థిరమైన బుద్ధి. నువ్వు ఏం చేసినా కూడా అంతే. ఆఖరికి ఆలయానికి వచ్చే క్రమంలో కూడా కొంతమంది అంతే, చక్కగా తయారవుతారు. తయారయిన తర్వాత ఎవరన్నా వచ్చి, అమ్మ మా ఆలయానికి ఒకసారి రా, మా పాస్టర్ గారు వాక్యం చెప్పారనుకో ఇంకా గుండెల్లో గుచ్చుకుపోద్ది, అలా ఉంటుంది, గుణమించి గుద్దు చేసినట్లుగా అంతలాగా మా పాస్టర్ గారు మాట్లాడతారు. ఒక్కసారి విను మా పాస్టర్ గారు వాక్యం అని అంటే ఎప్పుడు వెళ్ళే తల్లి సంఘానికి మానేసి ఇంకో సంఘానికి పోద్ది. ఎందుకని? వాళ్ళ పాస్టర్ గారు మాట్లాడితేనట వాక్యం గుండెల్లో గుణమించుకుని గుచ్చేసినట్లు ఉంటుందట. అందుకు తీసుకెళ్తుంది ఆమె, అందుకు వెళ్తుంది ఏమే. మరి తల్లి సంఘం కదా, పాస్టర్ గారు ఏమనుకుంటారు, పాస్టర్ గారు ఏమనుకుంటారు? నీ గురించి ఎదురు చూస్తారు కదా, నువ్వు రాకపోతే ఎందుకు రాలేదని అనుకుంటారు కదా. దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు కదా, ఒక ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు కదా. అక్కడికి వెళ్లకుండా ఆదివారం ఇంకొక చోటకు పోతే అది న్యాయమా? అది సబువా? అది స్థిరమైన బుద్ధా? నీ బుద్ధిని నువ్వు సరి చేసుకోవాలి. ఏదో రెల్లు పుల్ల ఇలా గాలేస్తే ఇలా పడిపోద్ది, ఇలా గాలేస్తే ఇలా పడిపోద్ది. స్థిరమైన బుద్ధి కలిగి ఉండి ప్రతి ఆదివారం ఆలయానికి, తల్లి సంఘానికి, నీ సంఘానికి వస్తూ ఉండాలి. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీ బుద్ధి మారకూడదు, నీ మనసు మారకూడదు. అలా స్థిరంగా ఉండాలి. అంటే ఏ ఆలయానికి వెళ్ళకూడదు అంటారా? వెళ్ళొద్దని నేను చెప్పను. మహాసభలు ఏమైనా జరుగుతున్నాయా? మంచి మంచి సేవకులు వస్తున్నారా? వెళ్ళు, వాక్యాన్ని విను, వచ్చే. క్రిస్మస్ ఏమైనా జరుగుతుందా? నిన్ను ఏమైనా పిలిచారా?
ఓకే, సంవత్సరానికి ఒక మారు కదా, వెళ్ళు, అక్కడ వాక్యాన్ని విను, మరలా వచ్చాయి. వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్ళాలి. సంవత్సరానికి ఒక మారు జరిగే ఉపవాస కూటాలు కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, మహాసభలు కానివ్వండి, అటువంటి కూటాలకి వెళ్ళి హాజరవ్వు. కానీ ప్రతి ఆదివారం నీ తల్లి సంఘానికి క్రమము తప్పకుండా నీవు రావాలి. ఇది క్రమం. ఎవరేం చెబితే ఆ మాటలు వినేదానిగా నువ్వు ఉన్నావా? ఇప్పుడు ఒక ప్రాంతంలో భార్యాభర్తలు ఉన్నారు, నిజానికి శ్రమలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు పైగేళ్ళలో. అయితే ఎవరో వచ్చి, అమ్మా నీకు ఎక్కువగా శ్రమలు ఉన్నాయి కదా, నేను ఒక కుటుంబం దగ్గరికి పంపిస్తాను, నువ్వు వెళ్తావా అని అంది. ఏంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్తాం వల్ల మాకు ప్రయోజనం ఏంటంటే, ఏమీ లేదు, అక్కడ చిటకా చెప్తారు, ఆ చిటకా చెప్పారంటే ఖచ్చితంగా మీ శ్రమలు పోయి మీకు దేవుని వచ్చేస్తుంది, మరి వెళ్తావా అని అంది. ఓకే చెప్పండి, ఎక్కువ శ్రమల్లో ఉన్నాం కదా అని చెప్పగానే అడ్రస్ ఇచ్చింది, పలానా గ్రామం. భర్తను తీసుకుని వెళ్ళింది. అక్కడికి వెళ్తే, అయ్యా మీ అడ్రస్ మాకు ఇచ్చారు, ఎలాగా మీరు ఏదో చిటకా చెప్తారంట కదా, మా జీవితంలో శ్రమలు లేకుండా మీరు ఏమైనా చెప్పండి చిటకా అని అంటే, ఓకే నేను చెప్తాను, నువ్వు పాటిస్తావా అని అన్నాడు ఆయన. పాటించడానికే కదా ఇంత దూరం వచ్చాను, సాధ్యాలు పెట్టుకుని మా ఆయన గారిని తీసుకుని చెప్పండి ఆ చిటకా ఏంటో అని అంటే, మీ ప్రాంతంలో తేనె దొరుకుద్దా అన్నాడు. దొరుకుద్దండి తేనె. అయితే ఒక డబ్బా తీసుకుని ఆ తేనె పట్టుకున్న డబ్బాలో మీరు ఇంటికి పట్టుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే, మీరు ఉండే ఆ గదిలో తేనె డబ్బా పెట్టండి. అంతేకాకుండా మీరిద్దరు తీయించుకున్న ఒక ఫోటో ఆ తేనె డబ్బాలో వేయండి. ఆ తేనె డబ్బాలో వేస్తే ఈ తేనె అంతా కూడా తీగే ఉంటుంది కాబట్టి ఈ ఫోటో అందులో నానిందంటే ఆ తీపిదనం ఆ ఫోటోకి వెళ్తుంది, అంతే, అది తీగా మార్చబడుతుంది, మీ జీవితం కూడా తీగా మార్చబడుతుంది. ఆ పని చేయండి, మీరు ఈ చిట్కా పాటించండి అని అన్నాడు. ఏంటది? తీగా ఉండే ఆ తేనె ఫోటోకి వెళ్తే దానికి తీపిదనం వస్తుంది. దానికి తీపిదనం వస్తే ఏ జీవితానికి తీపిదనం ఎలాగొచ్చేస్తుంది? శ్రమలు పోయి సంతోషం వచ్చేస్తుందట, శ్రమలు పోయి ఆనందం వచ్చేస్తుందట. ఇది చిటక ఆట. అలాగే చేశారు వీళ్ళు, దేవుని నమ్ముకుని తేనె డబ్బా తెచ్చుకున్నారు, ఫోటో పెట్టారు, నానబెట్టారు అందులో. అయితే వారం అయింది కానీ సుఖం అనేది లేదు, గొడవలు లెక్క పెరిగిపోతున్నాయి. నెల అయింది కానీ శ్రమలు పోలేదు, గొడవలు లెక్క పెరిగిపోతున్నాయి. ఆయన చిటకా చెప్పాడు కదా, జీవితం మారిపోవాలి కదా. జీవితం మారాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, అప్పుడు జీవితం మార్చబడుతుంది. ఆయన మారుస్తాడు, మార్చగల సమర్థత కలిగిన వాడు ఆయన. అంతేగాని చిటకాలు చెప్పేవారి దగ్గరికి వెళ్తే జీవితాలు దేవుడు మార్చేస్తాడా లేక మారిపోతాయా? దేవుని దగ్గరికి రండి, యేసు ప్రభువుని నమ్మండి, యేసు ప్రభువులో జీవించండి, ఖచ్చితంగా జీవితాన్ని దేవుడు మారుస్తాడు ఆయన. ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే మనము ఏ బుద్ధి కలిగి ఉండాలి? 1 సుబుద్ధి కలిగి ఉండాలి, 2 వినుబుద్ధి కలిగి ఉండాలి, 3 స్థిర బుద్ధి కలిగి ఉండాలి. ఈ 3 బుద్ధులు కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మన అంశం ఏంటి? మన టాపిక్ ఏంటి? మనం ఏ బుద్ధి కలిగి ఉండాలి? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి ప్రభువా దేవ యేసు క్రీస్తు. మేము ఏ బుద్ధి కలిగి ఉండాలి అంటూ మీరు మాట్లాడి ఎంతగానో మాకు క్రొత్త విషయాలు ఎన్నో తెలియజేశారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు. సుబుద్ధి కలిగి ఉండాలి, వినే బుద్ధి కలిగి ఉండాలి, స్థిర బుద్ధి కలిగి ఉండాలి అని మాతో మాట్లాడి మా అందరినీ బలపరిచారు. వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ విధముగా మేము మంచి బుద్ధి కలిగి ఉండడానికి కృప చూపించండి. మీకు అనుకూలంగా మేము మార్చబడాలి ప్రభు. మీకు అనుకూలంగా మార్చబడి అనేక మందికి దీవెనకరంగా మీకు మహిమకరంగా బ్రతకాల ప్రభువా. అటువంటి మంచి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి ప్రభు. ఇదిగో అయ్యా, వింటున్న ఈ ప్రార్థనలో ఏకీభించిన వారంతా కూడా దీవించబడాలి ప్రభు. వారు ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుండి అయ్యా విడుదల కలగ చేయండి. వారిని దీవించి బలపరచమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.